కనిపించేటట్టు ఉండాలి. సంక్రాంతికి వస్తాము, సంక్రాంతి అవగానే వెళ్ళిపోతాం, మళ్ళీ సంక్రాంతికి వస్తాం. మంచి మంచి కట్టుబాట్లు సార్. పాల్కోవాస్ ఈ సగం తినేసారు, మమ్మీ తినేసింది. ఒకటి తినేసారు మళ్ళీ ఎవరో. అది నేనే తిన్నా. అది నేనే ఈ తీర్థానే ఉంది అసలు బ్యాగ్ నుంచి. చాలా ఉన్నాయి ఇంకా దాచాం కుప్పలు కుప్పలుగా. 1 2 3. ఇది కొంచెం రేట్ ఎక్కువ ఉన్నట్టుంది. ఇది ఎంత? ఇది 1979 అండి. ఇది కూడా 1699. ఇది అంతే పడిందండి. ఇది 1699. నెక్స్ట్ అండి ఇది కూడా 1699. అర్థం కదా, ప్రతిది ఇంగ్లీష్ చెప్పమంటాడు. ఇన్ ఫ్రాన్స్ దేర్ ఈస్ క్రోకడైల్ ఫెస్టివల్. ఏమన్నాడు? ఇన్ ఫ్రాన్స్ దేర్ ఈస్ క్రోకడైల్ ఫెస్టివల్ అన్నాడు. అంటే ముందుంది ముసళ్ళ పండగ అని. ఏమిటండి మీరు మాట్లాడేది? చాలా సేపు సస్పెన్స్ తర్వాత నాకు కూడా అర్థమైంది గురుగారు. అప్పుడే నేను నిన్ను కట్ చేయాల్సింది. ఐ డిడ్ ఏ మిస్టేక్. ఓకే ఐ విల్ సీ. గురుగారు, ఐ విల్ సీ. ఇప్పుడు షాపింగ్కి వెళ్తున్నాం. అన్ని మీద రేట్లేనండి. మీకు ఏ కాస్ట్ లో తీయమంటారు? నేను కాస్ట్ అడగలేదు. మీరు కాటన్ ఆఫీస్ వేర్ అన్నారని నేను డైరెక్ట్ గా తీసుకొచ్చాను. 1500 కూడా ఉంటే 1200 కూడా ఉన్నాయి మోడల్స్. లో కాస్ట్ మనం అడిగింది పర్లేదు, బట్ అది కొంచెం డీసెంట్ గా ఉండాలి. మరి డీసెంట్ గా మొత్తానికి మొత్తం ఆఫీస్ వేరే కదా ఉంటే మొత్తం పువ్వులన్నీ ఎక్కువ ఉన్నాయి, లేకపోతే చంకీలన్నీ ఎక్కువ ఉన్నాయి. ఏమన్నావే? పెట్టామంటే అది కనిపించేటట్టు ఉండాలి. కనిపిస్తుంది. బాగానే ఉంది ఇది. కూడా కావాలి. ఏదైనా సింగిల్ కలర్ షార్ట్లాకి ఇది సార్ ఓపెన్ ఈ మెటీరియల్ ఇంకొక కలర్ ఉంది. లైనింగ్ వస్తుందండి, ట్రాన్స్పరెంట్ ఉండదు. మల్ మెటీరియల్, మల్ కాటన్. ఇలా వద్దంటారా? వద్దా ఇది కూడా? కాటన్ ఫ్యాబ్రిక్ వస్తుంది. ఇది బాగుంటుంది. మళ్ళీ మోడల్ బ్రాసో, మల్ కాటన్లో బ్రాసో. సైజ్ నేను ఇస్తాను. అంటే నాకు చేసి ఏది దొరికించాలి. ఆవిడ టేస్ట్ నాకు అర్థం కావాలి. ముందు ఆవిడ మీకు కావాల్సిన సైజ్ ఇస్తాను. సైజ్ ప్రాబ్లం నెక్స్ట్ టైం బట్టి అవి బాగా ఉన్నాయి. ఏంటి మ్యామ్? ఏదో సైజెస్ ఉన్నాయి చాలా. చిన్న కూడా బాగుంటుంది. ఇదంతా కంప్లీట్ బ్రాసో స్టైల్ ఇస్తాను. లైక్ ఆఫీస్ స్టైల్ కావాలండి. ఇలా సింపుల్గా ఇలా చూపించుకుంటే అలా చూపిస్తాను. అలా చూపించుకుంటారా? ఇది కొంచెం పర్వాలేదు అనిపించింది కదా మీకు? పక్కన అలాగే మెటీరియల్ కొంచెం షైనీ టైప్ ఉండాలి. మొత్తం ఉంటే పువ్వులు ఉన్నాయి, లేకపోతే ఇట్లా బ్రేసెస్ లా ఉన్నాయి. ఇట్లా వస్తున్నాం. కొంచెం మెటీరియల్ కూడా స్మూత్ మెటీరియల్ తెప్పించాను. మీరు కూడా చూసుకోండి. ఇది ఓపెన్ చేస్తే మోడల్ బాగుంటుంది. జస్ట్ లైక్ ఓన్లీ ఆప్లిక్ వర్క్. మీకు అనార్కలి అయితే మీడియం సరిపోతుంది. ఇది కొంచెం గ్లాస్ క్లాస్ అది కంఫర్ట్ ఉంటుంది. దీంట్లో చూడండి, మీరు ఏదైనా నచ్చితే చెప్పండి. కొంచెం పార్టీ వేస్ట్ అనమాట. యాక్చువల్లీ క్లాసీలోనే పార్టీ వేస్ట్ అనమాట. ఫుల్ కట్ చూడండి, బాగుంటుంది.
ఎప్పుడు తీసుకుంటాను ఈసారి లేదండి ఎప్పుడు టేస్ట్ మారుతూ ఉంటాం. టేస్ట్ అదే టేస్ట్ ఇవే మారాయి. ఇవే మారాయి. అదా ఇది బెటర్ కొంచెం. ఇది కొంచెం బెటర్ ఉంది ఇవి చందేరి కాటన్. అది తీసుకున్నారు కదా ఆ మెటీరియల్కి ఇస్తాను. లూజ్ కొంచెం ఇదేంటంటే కొంచెం లూజ్ వస్తుంది, బట్ ఏంటంటే ఫ్యాన్స్ కంఫర్ట్ ఉంటుంది. దానికోసం ఏంటంటే మీకు వెళ్ళొస్తాను అన్నా కూడా అయితే మీడియం తీసుకోండి. ఏంటి అన్ని ఎక్కువ కంఫర్ట్ ఉంటుంది, అన్ని ఎక్కువ. దానికోసం మీకు వెళ్ళొచ్చు. ఇది నచ్చిందా? కొంచెం నచ్చుకున్నట్టు హైదరాబాద్లో తీసుకోమంటే అక్కడ ఏంటంటే అన్ని ఫిక్స్లు కావాలి దానికి అక్కడ ఎక్కడ కొంతమందికి అలవాటు అయిపోయిందండి. అలవాటు అయిపోయింది. మేడం గారికి అలవాటు అవ్వడం వల్ల అక్కడ ఏంటంటే మీరు వేసుకున్నది ఇంకొకళ్ళు వేస్తారు, అదే 10 మంది. మీరే నమ్మకం మీద ఇక్కడికి వచ్చి మళ్ళీ మీరే వెరైటీ ఉంది మీకు అన్ని కంప్లీట్లీ మిషన్లో వేసుకున్న ఏం ప్రాబ్లం ఉండదు. ఓపెన్ చేయలేదు కదా. ఇది ఓపెన్ చేయనా కొంచెం బీట్స్ అర్థంగా మెటీరియల్ చూసుకోవాలండి గొడవ లేకుండా. లేటెస్ట్ తీసుకోపోను కనీసం. బాలేదా? బాగాలేదా? లేదు కదా నీకు. కొంచెం డిజైన్ పర్వాలేదన్నా క్లాస్గా ఉంది కదా అండి సార్. చున్నీ కూడా ఎందుకంటే మీకు చెప్పేది అది మీకు ఇస్తే కొంచెం ప్రాబ్లం ఉంది, ఎందుకంటే మీకు లైనింగ్తో పాటు ఉంటుంది కదా. అయినా మీకు ఈ మెటీరియల్ ఏంటంటే ఫోల్డ్ ఉండదు, ఇలాంటివి క్రష్ అవుతుంది. మీకు నార్మల్ వాష్కే పని చేస్తుంది. అంతే అంటే నార్మల్గా ఎక్కువ ఏంటంటే ఈ మెటీరియల్స్ కొంచెం డెలికేట్గా హ్యాండిల్ చేసుకుంటే బెటర్. అంటే వాషింగ్ మిషన్లో అనుకోండి మిషన్లో వేసుకోవచ్చు, ప్రాబ్లం ఉండదు. ఈ కైండ్ ఆఫ్ వాళ్ళు కొంచెం జాగ్రత్తగా హ్యాండిల్ చేసుకుంటే బాగుంటుంది. ఇది అమ్మే అంటే ఇది కట్ వచ్చి మీకు అంటే మీకు ఏలైన్ కట్ అంటారు కదా, ఆ స్టైల్ వల్ల మీకు అలా ఉందన్నమాట. ఫోల్డ్ అయితే కొత్తగా బాగుంటుంది మోడల్. ఫోల్డింగ్ తర్వాత తీసుకొస్తుంది కదా అని నేను వద్దన్నాను. 70 మంది మీకు ఓన్లీ ఫోల్డింగ్లకే, మీ దానికి దోహడాల్సిన అవసరం లేదు. 70 మంది ఉంటారంట. నచ్చిందా? క్లాస్ కదా, కొంచెం రేంజ్ పెట్టినా నెక్స్ట్ ఓపెన్ చేస్తాం. కమెంట్స్ సార్ బాటమ్ అండ్ చున్నీ కామన్. ఇది ఒక్కటేనా డిజైన్ మధ్యలో? ఇది డిజైన్ అంటే ఇంకేం ఉండదు, ఇది ఒక్కటే జస్ట్ పోస్టల్ మాత్రమే. ఇది లక్నో యాడెడ్ ఇదా, ఇది అది ఒకటే ఉంటుంది, అలా ఇంకేం ఉండదు. ఓన్లీ కొంచెం వైట్ ఏమో వైట్ ఏమో కానీ ఇది బాగుంటుందిరా మరి. ఇది వైట్ అని కాదు కానీ మోడల్ డిఫరెంట్ ఉంటుంది. మీకు ఏంటంటే పడుతుంది చూసుకో సార్. ఇది ఎలా ఉంది? కూడా చాలా ఉంది. మరి ఎన్ని సెలెక్టెడ్ వెరైటీ 25 ఇంకో పీస్ ఉంటుంది సార్, చూసుకుని జస్ట్ నేను చూపిస్తాను. ఖచ్చితంగా ఇది యాక్చువల్లీ బాగుంది. ఏమన్నావే? పెట్టమంటే అది కనిపించేటట్టు ఉండాలి. కనిపిస్తుంది కనిపిస్తుంది. ఇప్పుడు వీళ్ళకి తనకేంటంటే 2000 పెట్టడం గురించి కాదు, మెయిన్ మనీ కాదు, నాకు లుక్ సూట్ అవుతుందా లేదా. మళ్ళీ 1 ఇయర్కి వస్తాం. మళ్ళీ రారంక 1 ఇయర్ కల్లా ఉంటారండి మళ్ళీ. అంటే మళ్ళీ ఏమైనా షిఫ్ట్ కొడతారేమో. సంక్రాంతికి వస్తాము, సంక్రాంతి అవగానే వెళ్ళిపోతాం, మళ్ళీ సంక్రాంతికి వస్తాం. ఏంటంటే ఇక్కడ కాదండి ప్రాపర్ మీది అంటే ఇక్కడే వీళ్ళ జాబ్ గురించి వెళ్ళిపోయాం మేము. ఎక్కడికండి? హైదరాబాద్. ఈ పండుగ వస్తాం అయితే ఇక్కడ. అంతే. నైట్ డ్రెస్
ఈ లైన్ ఇది ఈ లైన్ ఇంకోటి వస్తుంది. అదొకటి ఇదొకటి తిన్నావా? తిని పని డాడీ మీరు స్వీట్లు తినొద్దు అసలు. షాపింగ్ అయిపోయిందండి. ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోతున్నాం. బిల్లు మళ్ళీ అంత అయింది, 27,000 అయింది. పక్కనే స్వీట్ షాప్ ఉంటుంది, స్వీట్ షాప్కి వెళ్ళి కొన్ని స్వీట్స్ తీసుకుని వెళ్తున్నాం. ఇంటికి వెళ్ళా చూపిస్తామండి ఏమేమి కొన్నామో. ఇంకా కదలకుండా ఉంటే ఏది అవ్వదు. కదలకుండా ఉంటే ఏది అవ్వదంట. కదలేమా ఇంకంతే. కదిలేమా ఇంకంతే. డబ్బు లడ్డుగాడికి తిరుబాసం పాల్కోవా. పాల్కోవాస్ ఈ సగం తినేసారు, మమ్మీ తినేసింది. టేస్ట్ చూసారులే. ఇది నాకు చాలా ఇష్టమైన మోతీచూర్ లడ్డు. మోతీచూర్ లడ్డు అంటండి. చాలా ఫ్రెష్, అప్పుడే వచ్చాయి. మేము కళ్ళ ముందే వెళ్ళాయి, కళ్ళ ముందే లాగేసాం. ఒకటి తినేసారు మళ్ళీ ఎవరో. అది నేనే తిన్నా, మా అమ్మ తినేసిందంట. ఇది మన మ్యాక్స్ ఉంటుంది కదండి, నరేంద్ర కాంప్లెక్స్ ఉంటుంది కదా, దానికి కరెక్ట్గా ఆపోజిట్లోనే ఉంటుంది ఇది. శ్రీ వినాయక స్వీట్స్ అండ్ బేకరీ. మనం ప్రమోట్ చేస్తున్నట్టుంది. కరెక్టేలే, సర్లే టేస్ట్ చేయండి, నచ్చితే తీసుకోండి అంతే. సరే ఇప్పుడు మేము ఏమి షాపింగ్ చేసామో చూపిస్తాం చూడండి. 1 2 3. సో ఇప్పుడు మా చెల్లి ఒక్కొక్కటి తీసి చూపిస్తూ ఉంటుంది చూడండి. ఇది లాస్ట్, ఇది వాళ్ళు ఇచ్చారు. ఇది వాళ్ళు ఇచ్చారంటండి బ్యాగ్. ఇది కూడా ఇది చిన్న బ్యాగ్ ఇది. ఓకే, ఇప్పుడు ఒక్కొక్కటి చూద్దాం, అన్ప్యాక్ చేసి చూద్దాం ఒక్కొక్కటి. అది ముందు అక్కడి నుంచి ఈ బ్యాగ్ మొత్తం నాదే. ఈ బ్యాగ్ మొత్తం మా చెల్లిదే అంటండి. అక్కడ తీసుకోలేదా మరి నేను సరిగ్గా? అవును, ఇది లాస్ట్ టైం మేము అదేంటది క్రిస్మస్ షాపింగ్కి వెళ్ళాం కదా, అప్పుడు మా చెల్లి తీసుకోలేదు. ఒక క్లిప్ వేస్తా చూడండి. మా చెల్లికి అక్కడ ఏం నచ్చలేదండి, సో ఇంకా తప్పక మళ్ళీ మ్యాక్స్కి వచ్చాము. మ్యాక్స్ ఇప్పుడు ఏం చూస్తున్నావు? మరి దీనికి ఏం నచ్చట్లేదు ఇక్కడ. సో చూసారు కదండి, అక్కడ హైదరాబాద్లో మా చెల్లికి ఏం నచ్చలేదు, ఇంక ఇక్కడ తణుకులోనే తీసుకుంది. చిన్నప్పటి నుంచి అలవాటు ఇక్కడే తీసుకోవడం. ఇంకొకటి ఎంత పడిందో కొంచెం యావరేజ్గా చెప్పుద్ది. కొంచెం ప్రైజ్లు అయితే కొంచెం ఎక్కువే పడ్డాయి. ఇప్పుడుదా చూసారు కదండి, అసలు ఖాళీ అయితే లేదు, మొత్తం లేడీస్ సెక్షన్ అయితే ఫుల్. అసలు ఇంకా మన మగవాళ్ళు ఎవరన్నా ఉంటే మొన్న పెట్టాను కదండి మన వెంకటేష్ది షార్ట్, ఆడవాళ్ళ మాటలుగా అద్దారు వేర్లే, సేమ్ అలాగే మన పరిస్థితి కూడా ఉంటుంది. ఈ తీస్తానే ఉంది అసలు బ్యాగ్ నుంచి. చూడండి, ఇది టవర్ కట్టించి ఇది 5, ఇది 10 కుర్తా సెట్స్. 10 కుర్తా సెట్స్ అంటారు మరి. ఇవి 4 నైట్ డ్రెస్సెస్. ఇవి నైట్ డ్రెస్సెస్. ఇవి ఓపెన్ చేస్తుంది ఒకటి చూడండి. ఇది ఇక్కడ పైన వచ్చింది డిజైన్ సింపుల్గా. కలర్ కొంచెం వీడియోలో సరిగ్గా రావట్లేదండి, కొంచెం ఇది డార్క్గానే ఉంది, కొంచెం లైట్ కలర్ వస్తుంది. వచ్చింది, మంచి వర్క్ వచ్చింది. ఓకేనా. నెక్స్ట్
ఇది కూడా 1690. ఇది అంతే పడిందండి. ఇది బ్లాక్, ఇది గ్రీన్. గ్రీన్ రా, గ్రీన్ అంటండి ఇది. బాటిల్ గ్రీన్. ప్యాంట్ అండి ఇది. చున్నీ ఇది. ఇది చున్నీ అంటండి ఇది. బో, ఇది దుప్పల్లా ఉందండి ఇది. కలంకారీ దుప్పట. కలంకారీ అంటండి. తీసేయి పక్కకి. 1699. నెక్స్ట్ అండి ఇది కూడా 1699. ఇది కొంచెం ఫ్లవర్ వచ్చింది, లైట్ చిప్ వర్క్ ఉంది, పైన ఏదో చిప్ వర్క్ అంటండి. అది చున్నీయా? ఇది ఫ్లోరల్ వచ్చింది చున్నీ మొత్తం. ఓకే. నెక్స్ట్ అమ్మో, ఇది కొంచెం రేట్ ఎక్కువ ఉన్నట్టుంది. నేను నచ్చింది అట్లా పక్కన పడేసా, కాస్ట్ చూసుకోవాలి, లాస్ట్లో చూసుకున్నా. ఇది యాక్చువల్లీ థ్రెడ్ వర్క్ వచ్చింది. ఏదో థ్రెడ్ వర్క్ అంటండి. మేబీ అందుకే అనుకుంటే ఎక్కువ పడింది. పర్లేదులే. ఇట్లా చున్నీ ప్లేన్ అనుకుంటా. అంతే. ఓకే, నెక్స్ట్. ఇది సేమ్, ఇది అంతే అండి. 2479. సో బేసిక్గా చాలా చూసింది, ఇంకా పాపం వాళ్ళకు కూడా పేషెన్స్ పోయింది. ఒక అతను అయితే పక్క వెళ్ళిపోయారు పాపం, ఇంకొక అతను వచ్చి మొత్తం అతనే తీశారు. ఇంకెక్కడెక్కడ ఉన్న లోపల సరుకు తీశారు. ఇంకా అప్పుడు ఒక్కొక్కటి ఇంకా నచ్చుతుంది, ఇంకా నచ్చినాయని ఇంకా వెంటనే పక్కకు పెట్టేసింది. ఇట్లా ఇలా వచ్చిందండి. ఇది కొంచెం కలర్ కొంచెం వేరేగా వస్తుంది, కానీ ఇది కొంచెం డార్కే ఉందండి. ఇది ఇది చున్నీ. నాకన్నా పొడుగుంది, దీనికన్నా పొడుగుండండి ఇది. ఓకే, అంతే. ఓకే, నెక్స్ట్. ఇది కూడా 1679. ఇది ఫస్ట్ నచ్చిందండి. ఇది ఇది లైట్గా వచ్చింది, ఇది గ్రీన్ బ్లాక్ కాంబినేషన్. ఇది లైట్ మిర్రర్ వర్క్. ఇది కూడా మళ్ళా చున్నీ. మొత్తం అన్ని కుర్తీ సెట్స్కి చున్నీ హైలైట్. నాకు యాక్చువల్లీ ఇది చాలా నచ్చింది, ఖాదీ కాటన్ అంట, బట్ ఇది తక్కువ పడింది, 1099. చాలా మెత్తగా ఉంది, ఖాదీ కాటన్ అంట, సింపుల్గా ఉంది. ఎలైన్ షేప్, ఎలైన్ కట్ వచ్చింది. ఎలైన్ కట్ అంటే కొంచెం ఇట్లా స్ట్రైట్ కట్ కాకుండా దీనికి చున్నీ దీనికి చున్నీ రాలేదంటండి. అంతే. ఓకే, నెక్స్ట్ షర్ట్. ఇది కూడా 2300. తీసే కొద్ది వస్తానే ఉన్నాయండి అసలు. వాడు ఇంకా చూపిద్దుడు పాపం, ఇంకా మనకి ఎక్కువైపోయిందని ఆపేసా. నా మీద దయ చూపించింది కొంచెం. సేమ్లా చున్నీ
చున్నీ హైలైట్ మళ్ళీ. లైట్ చిప్ వర్క్తో ఫ్లోరల్. ఓకే, ఇది ఎంత? ఇది 1979 అండి. ఇది ఇవన్నీ ఏమంటారు వీటిని? కుర్తీ సెట్స్, 3 పీస్ కుర్తీ సెట్స్, ఆఫీస్ వేర్. ఇది కూడా మిర్రర్ వర్క్ వచ్చింది, చిప్ వర్క్. చున్నీ అండి ఇది. తీసాయి. ఇది లాస్ట్ 10th. దీనికోసం కాసేపు కొట్టుకున్నారండి. వేరే అమ్మాయికి కూడా ఇదే కావాలంట. పైగా సైజు అమ్మ ఒకటే ఉంది, వేరే సైజులు కూడా లేవు అసలు. ఇంకా ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ అని మాకు ఇచ్చేసారు. ఇంక ఇది నాకు చూపించేటప్పుడే ఆమెకు నచ్చింది. సింగిల్ పీస్. ఇది కూడా అలైన్ కట్. లైన్ కట్ అంటండి ఇది. బ్లాక్ అండ్ వైట్. ఇది షోల్డర్స్ దగ్గర, హ్యాండ్స్ దగ్గర వర్క్ వచ్చింది ఇట్లా. బోర్డర్ వచ్చింది, థ్రెడ్ వర్క్. దీనికి కూడా బోర్డర్, థ్రెడ్ వర్క్ బోర్డర్. అది ఇంతే కదా. ఈ 10 కుర్తీ సెట్స్ ఆఫీస్ వేర్ తీసుకున్నా. మా లడ్డు అక్కడ తీసేసుకున్నాడు కదా హైదరాబాద్లో, సో వాడికి కట్ ఆఫీస్ వేర్. నాకు లేదండి ఇక్కడ, ఓన్లీ మహారాణి తీసుకుంది. ఇంకా నైట్వి తీసుకున్నాడు, ఓన్లీ నైట్వి తీసుకున్నా. మా మమ్మీ కూడా అక్కడ తీసేసుకున్నారు కాబట్టి శారీస్, డ్రెస్సెస్. మా మమ్మీ కూడా కట్ అంటండి. ఇంకా మా మమ్మీకి కూడా కట్టు, మా మమ్మీకి కూడా నైటీస్. అమ్మ నైటీస్, లడ్డు నైట్ ప్యాంట్స్, నావి నైట్ డ్రెస్సెస్. సో ముందు వీడియోస్ కూడా 2 రిలీజ్ చేసామండి, అవి కూడా చాలా ఫన్నీ వేలో ఉంటాయి. అవి కార్డ్స్లో అటాచ్ చేస్తాము, చూడండి. అండ్ మీకు ఈ షాపింగ్ వ్లాగ్ నచ్చితే ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ గోదావరి ఫ్యామిలీ అండి. అండ్ టేక్ కేర్, బాయ్ బై ఫ్రెండ్స్.